నమస్కారం అండి. మీ పేరు? చిరంజీవి మేడం. చిరంజీవి గారు. మీ పేరు? రజిత గారు. మొత్తానికి అతి చిన్న వయసులో సోషల్ మీడియాకి మీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేసారు. చాలా బాగా ప్రమోట్ అయ్యాడు కరెక్ట్గా చెప్పాలంటే. ఈ థాట్ ఎవరిది, ఆలోచన ఎవరిది? యాక్చువల్లీ బాబు కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి మేడం. నేను చిన్న చిన్న వీడియోస్ తీసేవాడిని. ఒకసారి ఏం చేశాడంటే సొంతగా ఒక వీడియో తీసి పెట్టాడు అన్నాడు. అయితే ఫస్ట్ సాంగ్ ఏంది బాస్ సంగతి అనేది సొంతగా తీసుకున్నాడు అన్నట్టు. అది బాగుందని అప్లోడ్ చేసాము. 7 million వెళ్ళిపోయింది మేడం. అట్లనే కంటిన్యూ చేసాము. ఇప్పుడు 30K ఫాలోవర్స్. అవును. ఎంతకాలం అయిందండి? జస్ట్ 3 months కూడా కావట్లేదు. అంతే అంతే. ఓకే ఓకే. ఒక వీడియోలేమో వాళ్ళ ఇంట్లోనే చెప్తాడు, హలో అండి నా పాట వినండి ఎలా ఉందో చూడండి. అరే రే ఇట్రారో రే, అదే నీది ఇంట్రడక్షన్ ఉంటుంది ఏంటి చెప్తాను. హలో అండి ఏంటి చెప్తావు చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. యాక్షన్ చెప్పు ఒకసారి. హాయ్ అండి, వెల్కమ్. అటు అటు చూసి చెప్పు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. తర్వాత ఇప్పుడు నేను పాట పాడుతున్నానండి ఎలా ఉందో మీరు చెప్పండి, అది కూడా చెప్పు. నేను ఒక పాట పాడబోతున్నా, మీరే చూడండి. ప్రళయం ప్రళయం ముష్కుత వలయం ప్రబలం ప్రజలం రుద్రమణి అసని ప్రాతగ జగ్గం ప్రకటం విధివలోక సమవాకారం గర్జించే భర్జనీయం గౌరతి గౌర్దర్జనీయం అనవసరం మాతని వేట ప్రమాదాలకు సయ్యాట బీవచ్చం అతనిక ప్రాతంజీద్రాజ జహనిజాహ. లాస్ట్లో ఏంటి చెప్తావు? ఎలా ఉందో మీరే చెప్పండి. ఓకే బై. అది వాడి సిగ్నేచర్ డైలాగ్ అనమాట. కానీ ఆ కెమెరా ముందు మాత్రం మామూలు ఎక్స్ప్రెషన్స్ ఉండేవాడు, అసలు రెచ్చిపోతాడు, మామూలుగా ఉండేవాడు. వెరీ నైస్, రియల్లీ వెరీ నైస్. అంటే వాళ్ళ అమ్మగారు ఏమి అభ్యంతరం చెప్పలేదండి, వద్దు చదువుకునే పిల్లాడికి ఇవన్నీ ఎందుకు? ఏం లేదు, ఎందుకంటే పిల్లలు ఏదో ఒక ఉంటుంది కదా వాళ్ళకి ఇంట్రెస్ట్, దాంట్లో కంటిన్యూ అవ్వాలి అని. ఓకే ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. సరే, మీ వీడియో చూపించాను, ఈ మేడంతో నీకు ఇంటర్వ్యూ ఉంటుంది, ఈ వీడియో నన్ను చేస్తుందా అన్నట్టు ఎక్స్ప్రెషన్స్. దట్స్ వెరీ నైస్. అంటే మీరేం చేస్తూ ఉంటారండి? నేను ప్రైవేట్ టీచర్గా చేస్తాను మేడం. ఓ టీచరా మీరు? మీరేమైనా చేస్తున్నారండి? నేను కూడా సేమ్ అదే స్కూల్లో, సేమ్ స్కూల్లో ఇద్దరం. మీరేం టీచ్ చేస్తూ ఉంటారు? నేను ప్రిన్సిపల్గా చేస్తాను, అన్సార్ హై స్కూల్ అని. ఓకే, ప్రైవేట్, అదొక ట్రస్ట్ మేడం, ముస్లిం వాళ్ళది ట్రస్ట్ అన్నట్టు. మదర్లెస్ ఫాదర్లెస్ పిల్లలు ఉంటారు అందులో. ఓకే, ప్రిన్సిపల్గా చేస్తాను. ఓకే ఓకే. మీరేం టీచర్? ప్రైమరీ టీచర్, ఆల్ సబ్జెక్ట్స్. ఓకే, దట్స్ వెరీ నైస్ వెరీ నైస్. చాలా అయితే వీడికి ఇంకో కొత్త టీచర్ అక్కర్లేదు ఇక. ఎరా ఇంట్లో అమ్మ నాన్న నీకు టీచింగ్ చెప్పేస్తారు శుభ్రంగా, అంతేనా? బట్ ఏమైనా చాలా చాలా యాక్టివ్ అండి, వెరీ యాక్టివ్ అండ్ వెరీ హెల్దీ. ఈ రోజుల్లో పిల్లలు ఆరోగ్యంగా పుట్టడం ఒక ఎత్తు అయితే, మనం చెప్పిన మాట విని చక్కగా వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి అది వాళ్ళ కెరీర్కి ఉపయోగించుకోవడం అనేది మరొక ఎత్తు. యూఆర్ రియలీ వెరీ బ్లెస్డ్. అందరూ వీడు పోలీస్ అవుతానంటున్నాడు. సో వీడు ఎప్పుడు పోలీస్ అవ్వాలో అప్పటి వరకు నేను ముసలాన్ని అవ్వకుండా ఉండాలి. ఎరా అప్పుడు నేను ముసలాన్ని అయిపోతే ఏంటి పరిస్థితి? ఇంటర్వ్యూ అయినా కూడా చేస్తాను, ఓకేనా? ఇంత ముసలాన్ని అయిపోయా ఇంటర్వ్యూ నేను ఇవ్వను అని అనకూడదు మరి, సరేనా? 6 ఏళ్ళు వీడికి, ఎంత లేదన్నా ఇంకో అట్లీస్ట్ ఇంకొక 18 ఏళ్ళు ఉండొద్దు నేను. దట్స్ వెరీ నైస్, ఆల్ ది బెస్ట్, ఓకేనా? అక్కయ్యల పేరు చెప్పి, బాబుకి 2 సిస్టర్స్ ఉంటారు. బాబు థర్డ్ అంటే లాస్ట్. ఓహో, వీడు ఒక్కడు కాదా? అయ్యో నారాయణ, వీళ్ళకన్నా పైన 2 అక్కలు ఉన్నారా? ఎరా చెప్పలేదేంట్రా నువ్వు, మాకు 2 అక్కలని చెప్పలేదేంట్రా? ఏమండి ఒకళ్ళనే కష్టంగా ఉంది, మీరు 3 ఎలా పెట్టుకున్నారండి అసలు? పోనీ 2 కూడా కాదు, 3 ఎందుకు చెప్పండి మీరు నాకు. వీడి చిన్నాడా అయితే? వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు. ఓకే ఓకే. అరే మీ అమ్మాయిలని ఫ్రెండ్స్ చెప్పలే కానీ మీ సిస్టర్స్ ఉన్నారు కదా, మీ సిస్టర్ పేర్లు చెప్పరా నువ్వు? భవిష్య శ్రేష్ఠ. వాళ్ళిద్దరు అక్కలా? ఏం చదువుతున్నారండి పిల్లలు? పెద్ద పాప ఇప్పుడు నెక్స్ట్ 8th మేడం, చిన్న పాప 5th. ఓకే, ఇందుకే ఆపారా వీడితోటి? దట్స్ వెరీ నైస్ వెరీ నైస్. రియల్ ఇలాంటి టాలెంటెడ్ ఉన్న పిల్లల్ని కలిసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ మనం కూడా చాలా ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని, ఇలాంటి పిల్లలు నిజంగా ఎవరైనా టాలెంటెడ్ పిల్లలు ఉంటే నాకు ఇన్స్టాలో కానీ సిగ్నేచర్ స్టూడియోకి కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి, ఒక మంచి ఇంటర్వ్యూ చేసేద్దాం, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
హా చంద్రులో బుక్క జారిందే వీనక్క నా ఒళ్ళంతా ఆడిందే తేటక్క నీ నందాలో లెక్క నీ నేషాలో లెక్క నా గుండెల్లో పక్క అన్నెంత హో చికిరి 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 పడతా 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 వెనకే పడతా సరుగు సమాజం మీసం చేసి చికిరి 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 రే రారా అంతే రేని తిరే రారా అబెడుగ్గా వాటేసుకోక్క ఎలా నిన్నటిలాగే రేపు రే రారా అంతే లేని తిరి రారా వెడుగ్గా వాటేసుకోక్క ఎలా